ధర్మరాజు వీళ్ళంతా ఆయుధాలన్నీ జమ్మి చెట్టు మీద పెట్టారు. జమ్మి చెట్టు ఎక్కడుంటుందండి? ఊరు చివర ఉంటుంది. అందుకని అక్కడ పెట్టాడు. ఎందుకని? వేరే చోట గొయ్యి తవ్వేసి అక్కడ పెట్టచ్చు కదా. మన వాళ్ళంతా డబ్బులు పెడుతుంటారు, గోతులు తవ్వేసేసి కింద పెట్టేస్తారు లాకర్లాగా. అలా పెట్టదు. కాదు, అర్జునుడు వీళ్ళంతా వెళ్ళే టైంకి ఊళ్ళోకి శ్మశానంలోంచి పెడుతున్నారు. కొత్త చోటికి వెడుతుంటే అపవిత్ర స్థలంలోకి వెళ్ళొచ్చునా? వెళ్ళకూడదు కదా. అందుకని ధర్మరాజుకి ఐడియా వచ్చింది. అగ్ని ఎక్కడుంది? జమ్మి చెట్టు. ముందు ఈ వస్తువులన్నీ అక్కడ పెట్టు, ఆయుధాలన్నీను. అలాగే అగ్నిని ఆరాధన చేసినట్టు అవుతుంది. అప్పుడు ఊళ్ళో గొడుగు పెడుతూ దుర్గా స్తోత్రం చేశాడు, మనకి క్షేమం కలుగుతుంది. అందుకని శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి. అది దీనికి కూడా మనకి వెతక చెప్పను. రామస్య ప్రియదర్శిని ఎలాగా? వింటున్న వాళ్ళల్లో గోదావరి జిల్లాల వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ క్షత్రియ వంశాలు ఉంటాయి, రాజుల వంశం. వాళ్ళ ఇళ్లల్లో ఇప్పటికి కూడా శుభకార్యాలకి ముహూర్తం పెట్టాలంటే గుళ్ళో కూర్చును, కంప్యూటర్ ల్యాబ్ దగ్గర కూర్చొని పెట్టారండి వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? తులసి కోట దగ్గర చిన్న జమ్మి మొక్క పాతిపెట్టి ముక్క కొమ్మ జమ్మి కర్రకి నమస్కారం పెట్టి ముహూర్తం పెడతారు. పల్లెటూళ్ళలో అయితే జమ్మి చెట్టు కిందే పురోహితుడు, వీళ్ళంతా అక్కడ ముహూర్తం. అంటే జమ్మి చెట్టు వాళ్ళకి కులదైవం, కుల వృక్షం అన్నమాట. అందుకని అంచేతనే జమ్మి చెట్టు మీద ఉన్న ఉద్దేశం అది రామస్య ప్రియదర్శిని.